బెస్ట్ వెరికోస్ వెయిన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, మనము ఆళ్వార్ల కథలు చెప్పుకుంటూ ఉన్నాం. 4 చెప్పారు. 5వ ఆళ్వార్ గురించి. ఐదో ఆళ్వార్ల గురించి భట్టనాథుల గురించి చెప్తాం. ఈ ఈయన- భట్టనాథులు అంటే విష్ణు చిత్తులు, పెరియాళ్వార్ అంటారు ఆయన్ని. పెద్దవాడు పెరియాళ్వార్ అంటే మరి మొదటగా చెప్పాలి కదా, కాదు ఈయన తర్వాత వాడే, కానీ వాళ్ళనేమో మొదలాళ్వార్లు అంటారు, మొట్టమొదటి వాళ్ళు. ఈయన పెద్దవాడు అనమాట, గొప్పవాడు ఈయన. ఓహో. అందుకని ఈయనకు ఆ పేరు భగవంతుడు ఇచ్చిన పేరట. ఈ విష్ణు చిత్తులు శ్రీరంగానికి చాలా దూరంలో ఉన్న విల్లిపుత్తూరు గ్రామంలో జన్మించారు. మనం ముందు చెప్పుకున్నటువంటి మొదలాళ్వార్ల ముగ్గురు ఏమో అయోనిజులుగా జన్మించిన వాళ్ళు. తర్వాత ఆయన ద్విజన్ముడుగా అంటే మాంసఖండంగా జన్మించి భగవద్ అనుగ్రహంతో మానవ స్వరూపం పొందినవాడు. ఈయన భార్యాభర్తలుగా అమ్మా నాన్నలకి జన్మించిన వారే. ఓహో. విష్ణు చిత్తులు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక భాగవతులుగా చెప్పబడేటువంటి ఒక మంచి జంట భార్యాభర్తలు, చాలా ఉత్తమ వంశ సంజాతుడుగానే ఈయన చెప్పాలి. అయితే వాళ్ళు వైష్ణవులే అవటం వల్ల అష్టాక్షరి ఉపదేశము అది జరిగి 7-8 సంవత్సరాలు వచ్చేదాకా చక్కగా పెరిగి, ఆ తర్వాత ఏమో ఉపనయన సంస్కారాలు అవన్నీ చేయించుకుని గర్భ సంస్కారాలన్నీ అయిన తర్వాత ఉపదేశం కూడా పొందిన తర్వాత ఇక విద్యాభ్యాసాన్ని పంపిస్తే ఆయన పెద్దగా చదువు వంట పట్టలేదట. ఇదే ఇంకా విష్ణు జపంలోనే ఉండేవారు, అష్టాక్షరి జపంలోనే ఉండేవారు. ఆ విల్లుపుత్తూరులో వటపత్ర సాయిది ఒక దేవాలయం ఉంది. వటపత్ర సాయి అంటే మనకు తెలుసు కదా, మనకి మన మర్యాకు మీద పరుండి ఉన్నటువంటి కృష్ణ స్వరూపం. అవును. ఆయనని విశేషంగా సేవించేవారు. నిరంతరము భగవద్ధ్యాన స్వరూపుడుగా ఉండేవాడు. ఆయన చూస్తేనే ఒక భగవత్ శక్తిగా కనపడేవాడట. విష్ణు చిత్తులు అలాగే చెప్పుకునేవాళ్ళు. విష్ణువుని చిత్తంలో మనసులో ధరించిన వాడు అనేవారు. అయితే ఏమైందట, స్వామివారికి రోజు తోమాలలు, పెద్ద పెద్ద తోమాల సేవ చేస్తారుగా, పెద్ద పెద్ద దండలు. ఆ దండలు చూసి ఈయనకి అనిపించేదట, స్వామివారి ఎంత బాగున్నాడు ఈ దండల్లో, ఎంత అదృష్టం ఈయనకి ఇట్లా స్వామిని ఇంత అలంకరించడం. ఎందుకంటే విష్ణువే అలంకార ప్రియుడని చెప్పబడతాడు. ఆ పరమాద్భుత కృష్ణస్వరూపము ఆయన్ని అలంకరించిన ఆ దండలు చూసి ఈయన గొప్ప సంతోషం కలిగేదట. స్వామి కృష్ణస్వరూపుడుగా ఉన్నప్పుడు ఆయనకి మాలలిచ్చి మోక్షం పొందిన వాళ్ళని గుర్తు చేసుకునేవాడు. ఎవరు ఆ మాలలిచ్చి మోక్షం చేసుకున్నది? కృష్ణుడు కంసుడి అంశ సంహారానికి వచ్చినప్పుడు మాలలు గంధాలు ఇచ్చిన వాళ్ళు, కుబ్జ ఇలాంటి గాథలు, వాళ్ళందరికీ మోక్షం వచ్చింది. అవి తలుచుకుని ఈయనకి గొప్ప సంతోషంగా ఉండేదట. ఈ తోమాలలు సమర్పించాలని ఆయనే స్వయంగా ఒక పెద్ద తోటను పెంచి, తోటలోని పువ్వులతోటి తులసి మాలలు, పువ్వుల మాలలు, విచిత్రంగా మాలికలు తయారు చేసి వటపత్ర సాయికి సమర్పించేవాడు. విష్ణుచిత్తులు అలా సమర్పించేవాడు. అదే ఆ సేవ జరుగుతూ ఉండేది. నిత్యము సేవ, స్వామివారికి మాలా కైంకర్యం జరిగేదనమాట. అదే కాలంలో మధురని ఏలేటువంటి పాండ్యరాజుకి ఈ రాజుగారు రాత్రిపూట నగర సంచారం చేస్తుంటే ఆయనకి ఒక అరుగు మీద పడుకున్నటువంటి ఒక బ్రాహ్మణ ఆయన కనపడ్డాడు. ఆ రాజుగారు ప్రశ్నించారు, ఎవరు, ఎక్కడికి వెళ్తున్నారు ఏమిటంటే ఆయన చెప్పేట, నేను రామేశ్వరం వెళ్తున్నాను, భక్తుడిని వెళ్తున్నానంటే రాజుగారు అడిగారు, ఏమిటి నాయన, ఏమిటి, ఏదైనా ఒక మంచి మాట చెప్పండి, మీరు భక్తులు ఇలా దేవాలయ దర్శనం చేస్తున్నారు, తీర్థయాత్ర చేస్తున్నారంటే అప్పుడు ఆయన ఏమన్నాడు, ఆ బ్రాహ్మణ ఆయన 8 నెలలు కష్టపడి వర్షాకాలానికి దాచుకోవాలి. వర్షాకాలంలో ఏం పనులు ఉండవు. అవునవును. 8 నెలలు కష్టపడేది ఎందుకు? వర్షాకాలంలో హాయిగా ఉండడానికి కదా. యవ్వనమంతా కష్టపడి వృద్ధాప్యాన్ని కోసం దాచుకోవాలి. ఎప్పుడైనా అంతే. మనిషి జీవించి ఉండగానే పరలోకం కోసం జాగ్రత్త పడాలి. ఎంత అద్భుతమైన మాట రమ్మగారు. ఇప్పుడు ఈ 8 లేకపోతే అసలు ఆ 4 నెలలు లేవు. అవును. నువ్వు యవనావస్థలో ఉండగా నువ్వు జాగ్రత్త పడకపోతే వృద్ధాప్యంలో నీ వల్ల కాదు. నువ్వు ఈ జన్మలో, ఇహ జన్మలో నువ్వు వ్యక్తిగా మానవుడిగా జన్మించినప్పుడు సరిపడా పుణ్యము సముపార్జించుకుని పరతత్వాన్ని తెలుసుకుంటేనే పరలోకంలో నీకు సుఖం లభిస్తుంది. నీకు మోక్షం కావాలంటే ఇప్పుడు తెలుసుకోవాలి అని చెప్పి, అప్పుడు రాజుకి జ్ఞానోదయం ఉంది. అవును, ఏమిటి, నేను పరతత్వాన్ని తెలుసుకోలేదు, ఏమిటో ఈ రాజ్యం చేస్తున్నాను. ఎవడు పరమ దైవతము, పరతత్వము ఎవరు, మనము కాని వాడు ఇంకొకడు ఈ ప్రపంచాన్ని నడుపుతున్న వారెవరో తెలుసుకోవాలి అని వచ్చింది ఆయనకి. ఆయన రాజ్యంలోకి వెళ్ళిపోయి
ఆ బ్రాహ్మణ ఆయనకు నమస్కారం చేశారు, వెళ్ళిపోయారు. వెళ్ళి మర్నాడు ఏం చేశారట, ఒక ఇంత బంగారాన్ని మూటగట్టి, అదే బోళ్ళంత ధనాన్ని మూటగట్టి పైన తగిలించారట. తగిలించి పరతత్వాన్ని తెలియజేసిన వాళ్ళకి ఈ మూల్యం బంగారం ఇవ్వబడుతుంది అనంగానే ఆ కాలంలో జైనులు వాళ్ళు చాలామంది ఉన్నారట. అందరూ లైన్ కట్టారు రాజుగారి దగ్గరికి. చెప్తానికి చెప్తారు, ఇది చెప్పాలి, వాళ్ళు రాజుని సాటిస్ఫై చేయాలి, లేదా ఇంకేదైనా విచిత్రం జరగాలి. అప్పుడు ఈ వటపత్ర సాయి స్వామివారు పెరుమాళ్లే విష్ణు చిత్తులకి మనసులో కనపడి, కల్లో కనిపించి, నువ్వు పాండ్యరాజు దగ్గరికి వెళ్ళు, మధురా నగరానికి వెళ్ళి పరతత్వాన్ని గురించి బోధించు, విష్ణువే పరదైవతం అని చెప్పు, ప్రతిపాదించు, విశిష్టాద్వైతాన్ని ప్రతిపాదన చేయి అని చెప్పారు. నేనేం విద్యాభ్యాసం ఉన్నవాడిని కాదు, చదువుకోలేదు, అక్కడ చాలామంది హేమాహేమీలు ఉంటారు తండ్రి, వాళ్ళందరినీ నేను ఎట్లా జయించగలను అని ఆయన అడిగితే, నువ్వు అదేమీ ఆలోచించద్దు, వాళ్ళెవ్వరూ నీకు సాటి కాదు, నువ్వు పరతత్వాన్ని తెలిసిన వాడివి. విద్య ఏమిటి, ఒట్టిగా ఏదో సైన్సు సోషలు ఇది జీవితానికి ఉపయోగపడేది కాదు, యువరాలకి ఉపయోగపడే విద్య తెలుసు నీకు, నేను చెప్తున్నాను, నా ఆజ్ఞ ప్రకారం నువ్వు వెళ్ళమన్నారు. అప్పుడు విష్ణు చిత్తులు అక్కడికి వెళ్ళారు, పాండ్యరాజు దగ్గరికి వెళ్ళి ఈ పరతత్వ బోధ చేశారు. విష్ణువే పరమదైవం అని విశిష్టాద్వైత మతాన్ని ప్రతిపాదించారు. ఆ కాసులు కట్టి పెట్టారు కదా, మూట తెగి వారి పాదాల దగ్గర పడిందట. ఆ మూటని ఆయనకు అప్పచెప్పారు. అప్పచెప్పి గజారోహణ చేయించారు ఆయన్ని. మరి రాజు సాటిస్ఫై అవటం ఏంటి, ఆ మూటే ఊడి పడింది తనంతట తను. ప్రజలందరూ సాధు సాధు అని చాలా మెచ్చుకున్నారు, అందరికీ అర్థమైంది ఏం చెప్తున్నారు అని. అప్పుడు గజారోహణ చేయించేశారు కల్లా స్వామివారు గరుడారూఢుడుగా అమ్మవారితో సహా వచ్చి కనపడ్డారు ఆకాశంలో. పెరుమాళ్లే కనిపించాడు, స్వయంగా దర్శనం ఇచ్చాడు. అంటే మామూలుగా చూడు, కుమారులకి ఏదైనా అద్భుతమైన సన్మానం జరిగితే తల్లిదండ్రులు సంతోషంతో ముందుకెళ్తారు, అట్లా ఈయనకి తల్లిదండ్రులైన విష్ణుమూర్తి లక్ష్మీ సమేతుడుగా ఆయన దర్శనం ఇచ్చాడట. దర్శనమిస్తే ప్రజలంతా చూస్తారు, ఎంత దివ్యమంగళ స్వరూపుడో, పరమాద్భుత సౌందర్య స్వరూపం. వీళ్ళందరూ చూస్తుంటే విష్ణు చిత్తులు కనిపించుంటే అందరూ చూస్తున్నారు, స్వామికి దిష్టి తగులుతుందని ఈ ఏనుగు మీద కూర్చున్నాడు కదా ఆయన, ఏనుగుకి కట్టిన గంటలని ఆ గంటలు వాయిస్తూ స్వామివారికి మంగళాశాసనం చేశాట. పల్లాండు పల్లాండు పల్లాయిరత్తాండు పల్గోడి నూరాయిరం అని చెప్తారు దాన్ని. 12 పాసురాలు స్వామివారికి మంగళం చెప్పాడనమాట. ఇప్పుడు ప్రపంచమంతా ఎలా కోరుకుంటుంది, ఏం కోరుకుంటుంది, తమ మంగళం కోరుకుంటుంది. అవును, భగవంతుడికి మంగళం కోరిన వాడు ఈయన. ఆయనకి దిష్టి తగలకూడదు అనుకున్నారు జనం అంతా, ఈయనకి ఆకర్షితులు ఇటు తిరిగారు, స్వామిని చూడడం మానేసి. ఆయనకి దిష్టి తగలకుండా హారతి నీరాజనంతో ఈ పల్లాండు చెప్తే ఇప్పటికీ కూడా ఏదైనా 4000 చదవాలంటే మొదట పల్లాండు చెప్పుకోవాలి. స్వామివారికి మొదట మంగళాశాసనం అంటే పల్లాండే చెప్పాలి. అవి 12 పాసురాలు విష్ణు చిత్తులే మొట్టమొదట ఆయనే చెప్పారు. ఓహో, భగవంతుడు ఎంతో మరి ఎంత అపరిమితమైన ఆనందం కలుగుతుంది కదా. మరి ఈయన గరుడాళ్వారు యొక్క అవతారంగా చెప్తారు పెరియాళ్వారిని. అప్పుడు ఈయనని పెరియాళ్వారుగా ఉద్ఘోషించారు. ఆళ్వార్లలో పెద్దవాడు, భగవంతుడికే నీరాజనం ఇచ్చినవాడు, మంగళం చెప్పినవాడు. అవును, భగవంతుడికి దిష్టి తగలకుండా చేయాలనుకున్నాడు, విశేషమైంది కదా చాలా. ఆ తర్వాత ఈయనకే అప్పుడు లక్ష్మీదేవిని అప్పచెప్పారు, భూదేవిని గోదా స్వరూపంలో జన్మించిన ఆమెని వీరికే అప్పచెప్పారు. ఈయనే ఆమెను తీసుకెళ్లి శ్రీరంగనాథులకి వివాహం జరిపించారు. రంగనాథుడికి వివాహం జరిపిస్తే అది కూడా విశేషమైన గాథగా చెప్తాను, 4 వాక్యాల్లో చెప్తాను. ఈ కృష్ణుడికి రోజు ఈ ముందు స్వామివారికి ఏం చేసేవాళ్ళు, వటపత్ర సాయికి మాలలు వేయటం అలవాటు కదా. అవును, ఈ మాలల్లో ఈవిడేం చేసేది, అలంకారం చేసుకుని మాలలు ఇచ్చేది. అక్కడ ఈ దండల్లో వెంట్రుకలు కనపడేసరికల్లా తెలిసింది, దండలు మానేసేసరికల్లా వటపత్ర సాయి అలిగాడు, నాకు ఆ దండే కావాలి అని. అప్పుడు విశేషంగా స్వామిని సేవించేది, కృష్ణ స్వరూపాన్ని. ఎవరి అండాళ్ళ తల్లి సేవిస్తూ ఉంటే అప్పుడు తండ్రి అందరికి దివ్యదేశాలు అవి చెప్పమని అడిగిందట. అడిగితే అప్పుడు ఆయన 108 దివ్యదేశాల్లో ఉన్నటువంటి స్వామివార్ల అద్భుత వర్ణన, పెరుమాళ్ళు ఎట్లా సేవలు అందుకుంటాడు, ఏ దివ్య స్వరూపంలో ఉంటాడో కళ్ళకు కట్టినట్టు చెప్తే వాటన్నిట్లలోకి అప్రాకృత స్వరూపుడైనటువంటి రంగనాథుడిని ప్రేమించింది ఆమె. ఆయన్నే వివాహం భర్త కావాలని కోరుకుందట. ఇప్పుడు ఈయనకి చెప్పేదట, వటపత్ర సాయికి చెప్పేది, నాకు గనక నేను రంగనాథుడిని వివాహం చేసుకుంటే నీకు
100 కప్పుల నెయ్యి వెన్న, 100 కప్పుల పాయసము నీకు సమర్పిస్తానని చెప్పి 100, 108 కొన్ని పాఠాల్లో చెప్తారు. ఓహో. ఈ పాయసం నీకు సమర్పిస్తాను, రంగనాథుడితోటే నాకు వివాహం జరిగేలాగా చేయమని తండ్రి వింటుండగానే మొక్కుకుందట ఆవిడ. మరి కూడారయ్య అని ఒక పాసురం ఉంది, తను చెప్తా అది కూడా. ఈయన వటపత్ర సాయి విష్ణు చిత్తులకి కల్లో కనపడి స్వప్న సందేశం ఇచ్చారు, స్వప్నాదేశం. ఈమెను తీసుకెళ్ళి రంగనాథులతోటి వివాహం జరిపించమని. ఆయన వటపత్ర సాయి ఆదేశం మేరకే గోదాదేవిని తీసుకెళ్లి ఈ పెరియాళ్ళ వార్లు అక్కడికి తీసుకెళ్లి ఆమెకి వివాహం జరిపించారు. ఆమెమో లోపలికి అంతరాలయ ప్రవేశం చేసి స్వామివారిలో లీనమైపోయింది. ఆయన దుఃఖం కలిగింది, ఆయనకు కుమార్తె లేదు కదా, కనిపించకుండా పోయిందని. అప్పుడు ఆయన రంగనాథులు ఇతన్ని ఓదార్చి పెరియాళ్ళ వారిని ఈయనకి తలకి ఒక వరివట్టం మీద ఉంటుంది, తలకి పెట్టి స్వామికి మామగారు అయ్యావు నువ్వు అని చెప్పి ఆయన్ని శాంతపరిచి పంపించారనమాట. తర్వాత కాలంలో భగవద్రామానుజులు ఈ ప్రత్యేకంగా మా సోదరైన ఆండాళ్ళు ఇట్లా మొక్కుకుంది అని చెప్పి ఫలానా పాసురం రోజున కూడారయ్య అని ప్రత్యేకంగా చేస్తారు. గంగాళాలతోటి ఆవిడ కప్పులు చెప్పింది, కప్పులు కాదు నీకు కుండలతోటి నేను సమర్పిస్తానని 100 కుండల పాయసము, 100 కుండల వెన్న సమర్పించారట. ఇప్పటికీ ఈ పాసురాల్లో కూడారయ్య అనేది ప్రత్యేక పాసురం. ఆ రోజున గంగాళాలు చిన్న చిన్న గంగాళాలు చేసి వాటితో 100 గంగాళాల నిండా పాయసం నింపి నివేదన చేస్తారనమాట స్వామివారికి. ఈవిడ మరి సోదరి కదా, గోదాగ్రజులు అంటారు రామానుజుల్ని. గోదాదేవి మా సోదరిగా చెప్పుకునేవారు ఆయన. అందుకని గోదాగ్రజులని భగవద్రామానుజుల్ని అలా అంటారు. ఈ పెరియాళ్ళవారి వారి నుంచి గోదాదేవి, ఆ తర్వాత భగవద్రామానుజులు ఈ పరంపరని అందుకొని ఇలా విశేషంగా విష్ణు సేవా దురంధరులుగా ఉండటం వల్లే వాళ్ళని ఆళ్వార్ల పరంపరగా ప్రత్యేకంగా మనం చెప్పుకుంటాం. అయితే ఈ ఆళ్వార్లలో 12వ ఆళ్వారుగా, అంటే చివరి ఆళ్వారు కాకపోయినా ఆమెని ఈ వరసలోనే చెప్తారు. ఒక్క స్త్రీ స్వరూపం అంటే భూదేవి స్వరూపంలో ఈమె జన్మించిందని. గోదాదేవిని సేవించుకున్నా, గోదా కళ్యాణం చేసిన, గోదా కళ్యాణం చేస్తే పెరియాళ్ళవారి వారి స్థాయి వస్తుందన్నమాట మనకి. అవును, పెరియాళ్ళవార్ల స్థాయి వస్తుంది. తర్వాత ఈ భూ కళ్యాణం, భూదేవి కదా, ఈమెను తీసుకెళ్లి విష్ణుమూర్తికి అప్పచెప్పటం వల్ల మనకి ఏమైనా భూ సంబంధమైన సమస్యలు అలాంటివి ఉంటే అవి కూడా తీరిపోతాయి అని చెప్తారు. దీంతో ఈ కథ కూడా పూర్తి చేశాం. ఎంత అద్భుతంగా ఉన్నాయి రమ్మ గారు, చెప్పుకోగలిగితే చాలా మంచి కథలు. నమస్తే అండి. నమస్తే.